టోటల్ సినారియోలో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఒకవేళ అంటే అది కూటమితో వెళ్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, సోలోగా పోతే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? సో ఇవాళ మనము బీజేపీని మనం విశ్లేషించినప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనకు మేజర్గా ఏంటంటే ఇంకొకటి సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా. సో పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఇవాళ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద విపరీతమైన కోపం ఉంది. అవును, మట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోడీ గారి మీద కానీ బీజేపీ మీద కానీ విపరీతమైన కోపం ఉంది, ద్వేషం ఉంది. ఎందుకు అనంటే మాకు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు అనో, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు అనో, మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మా నుంచి గుంజుకున్నారనో, రైట్, లేకపోతే ఏదో ఒక రూపంలో అంటే అమరావతి విషయంలో ఒక స్టాండ్ తీసుకోలేదనో, రైట్, మా పోలవరంకి న్యాయం జరగలేదనో, జాతీయ హోదా ఇవ్వలేదనో, ఏదో ఒక రూపంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లోకి బీజేపీ మీద వ్యతిరేకత ఉందన్నది మనం ఫస్ట్ గ్రహించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణకి ఇన్నిసార్లు వచ్చిండ్రు, తెలంగాణలో ఇన్ని మీటింగ్లు పెట్టిండ్రు, తెలంగాణలో ఇంతగానము బీజేపీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, పక్క రాష్ట్రమైన మేమేం తక్కువ చేసాము, రైట్. ఇవన్నీ చేయకుండా ఎప్పుడు కానీ ఒక పార్టీ అంటే ప్రజలతో కనెక్టివిటీ ఉండాలి. నువ్వు చేయకపో లీడర్ మీద వదిలేసారు అంతే, నేను ఒకటి ఉన్నాను అని చెప్పి పార్టీ రిప్రజెంట్ చేయాలి, పని జరగాలి అక్కడ. మొత్తానికే దాన్ని ఇగ్నోర్ చేసేసి ఇక్కడ ఈ రాష్ట్రం మీదనేమో అమితమైన ప్రేమ, ఆ రాష్ట్రం మీదనేమో అసలుకే మొత్తానికి ఏం లేకుండా కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక రకమైనటువంటి విరక్తి అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలవాలి అనేది ఒక చర్చ జరుగుతుంది. బీజేపీ టీడీపీతో ఎందుకు కలవాలి అనే చర్చలో మనం వెళ్ళి చూస్తే బీజేపీ టీడీపీతో కలిస్తే మైనారిటీ ఓటు టీడీపీకి నష్టం అవుతుంది కదా, డెఫినెట్గా మైనారిటీ ఓటు అంతా కన్సాలిడేట్ అవుతుంది. ఎవరికి రామనామం పేరుతో చేస్తున్నారు కాబట్టి అసలే ఫ్లెచ్ కాదు, మొత్తం మైనారిటీ ఓటు అంతా జగన్మోహన్ రెడ్డికి కన్సాలిడేట్ అయిపోతుంది. అంటే మొన్న లాస్ట్ ఎలక్షన్లో టీడీపీ బీజేపీతో పోనప్పుడు అట్లీస్ట్ ఒక 30% మైనారిటీ ఓటు టీడీపీకి పడి ఉంటుంది, ఒక 70% వైసీపీకి పడ్డది అనుకుంటే ఈ ఉన్న 30 కూడా అటు పోతుంది. సో మరి బీజేపీ వల్ల ఒకటి మైనారిటీ ఓటు దూరం అవుతుంది, 2 ఆల్రెడీ అన్ని వర్గాలలో బీజేపీ మీద ఒక కోపం అన్నది ఉన్నది కాబట్టి అసలు బీజేపీ వల్ల కూడా కొంత ఓటు టీడీపీ జనసేనకి మైనస్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే బీజేపీ న్యూట్రల్గా ఉంటేనే వాళ్ళకు క్షేమం, వీళ్ళకు క్షేమం. బీజేపీ పోయి ఎవరితో కలిసినా కానీ, ఇప్పుడు బీజేపీ పోయి వైసీపీతో కలిసినా వైసీపీకి నష్టం, డ్యామేజ్ అవుతుంది. ఇటు బీజేపీ పోయి టీడీపీ కలిసినా టీడీపీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ వల్ల వచ్చే ఓటు ఎట్లాగూ లేదు. బీజేపీ వల్ల నీకు రాష్ట్ర వ్యాప్తంగా 2% ఓటు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు, పోయినసారి 2,68,000 కాబట్టి నీకు 2% ఓటు కూడా నీకు వచ్చే పరిస్థితి లేనప్పుడు నువ్వు కలవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నువ్వు కలవడం వల్ల ఇంకా టీడీపీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని సమీకరణాల దృష్ట్యా ఐ థింక్ చంద్రబాబు నాయుడు బీజేపీతో వెళ్తాడా అన్నది నాకు డౌట్, రైట్. బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు తోటి అప్ఫ్రంట్గా వెళ్ళాలి ప్రీ ఎలక్షన్ అనేది నాకు కనబడతలేదు. ఎస్పెషల్లీ ఏదైతే మనం చూసామో పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వల్లనే ఇదంతా చర్చ. అంటే ఇటేమో టీడీపీని పట్టుకొని తిరుగుతున్నాడు, ఇటేమో బీజేపీని పట్టుకొని తిరుగుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని కలిపితే ఎవరిని వదిలిపెట్టాలనో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, సో అందులో భాగంగా వీళ్ళని కలపాలని చూస్తున్నాడు తప్ప దానివల్ల టీడీపీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు అన్నది నా విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో ఈసారి కొత్తగా 40 లక్షల ఓటర్లు ఎన్రోల్ చేసుకోబడ్డారు. వాళ్ళ ద్వారా ఏమైనా వైసీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? కొత్త ఓటర్ మూడు ఎట్లా ఉండొచ్చు? సో బేసికల్గా ఏంటంటే అండి, ఎప్పుడు కానీ న్యూ ఓటర్ వచ్చినప్పుడు న్యూ ఓటర్ అన్నది యాంటీ గవర్నమెంటే ఉంటుందండి. మన సైంటిఫికల్గా ఎక్కడ చూసినా కానీ న్యూ ఓటర్ అనేది యాంటీ గవర్నమెంటే ఉంటుంది. తెలంగాణ ఎన్నికలు కూడా అంతే. ఎందుకు అని అంటే న్యూ ఓటర్ అనేవాడికి ఏంటంటే ఇప్పుడున్న యొక్క పార్టీల యొక్క త్యాగాలు కానీ, పార్టీల యొక్క విధానాలు కానీ, పార్టీల యొక్క సక్సెస్ కానీ, పార్టీ యొక్క ఫెయిల్యూర్ కానీ ఇదంతా డెప్త్ తెలియదు వాళ్ళకి, రైట్. వాళ్ళు న్యూ ఓటర్ ఎప్పుడు కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్ను ఫాలో కావడం, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడం, ఈ బయట జరుగుతున్నటువంటి గాసిప్, ఎక్కువ న్యూట్రల్ టాకింగ్, బయట జరుగుతున్నటువంటి వర్డ్ ఆఫ్ ద మౌత్ టాకింగ్కి కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉండదు, వాళ్ళకంటూ ఒక జడ్జిమెంట్ ఉండదు. అదొకటి అంశము. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఏంటంటే కొంత జగన్కి అంటే వైసీపీకి యాంటీ ఓట్ పడే అవకాశం ఉంటుంది కొత్త ఓటర్లలో. రెండో అంశం ఏంటంటే ఉద్యోగాలు.
సో ఉద్యోగాలు రీత్యా మనము గ్రాడ్యుయేట్ అయిపోగానే పీజీ అయిపోగానే తగ్గున నాకు ఉద్యోగం వచ్చిందా రాదే అనేటువంటి దాంట్లో కూడా వాడి అసమర్థత వల్ల ఉద్యోగం రాకపోయినా, ప్రభుత్వం అసమర్థత వల్ల ఉద్యోగం రాకపోయినా మొత్తానికి వాడు ప్రభుత్వం ఖాతాలనే వేస్తాడు. వాడి వల్లే నాకు ఉద్యోగం రాలేదు అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఒక యాంటీ వాయిస్ కి తొందరగా కనెక్ట్ అయ్యేటువంటి యూత్ మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో రూలింగ్ ప్రభుత్వం మీద ఆటోమేటిక్గా వాళ్ళకి వీళ్ళు ఫ్యాన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ రీత్యా చూసినా కానీ డెఫినెట్గా ఈ కొత్త ఓటర్ల నమోదు ఏదైతే జరిగిందో దానివల్ల కొంతవరకు వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు కూడా ఏదో కౌంటర్ స్ట్రాటజీతో వస్తారు కావచ్చు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కేవీఆర్. థ్యాంక్స్ టు మైరా మీడియా. థ్యాంక్స్ టు మైరా మీడియా ప్రేక్షకులందరికీ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.